హలో ఆల్. ఈ వీడియోలో చైనా స్ట్రైక్ ఫోర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లేటెస్ట్ మూవీ అయితే కాదు, బాగా ఓల్డ్ మూవీ 2000 టైంలో మూవీ అనమాట. తెలుగు డబ్బింగ్ తో పాటు అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ లో ఉంది, ఎంఎక్స్ ప్లేయర్ లో ఉంటుంది, యూట్యూబ్ లో కూడా ఇంగ్లీష్ వెర్షన్ అయితే ఉంటుంది, ఎక్కడైనా చూడొచ్చు మీరు. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఇద్దరు యంగ్ షాంఘై పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే ఒక మ్యాసివ్ ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లింగ్ నెట్వర్క్ అయితే క్లాష్ అయితే పెట్టుకుంటారు. భయ్య స్మగ్లింగ్ నెట్వర్క్ ఎవరిది, మరి ఈ షాంఘై పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారు, వీళ్ళ పెద్ద ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు కూర్చుంటాను. అండ్ ఓల్డ్ మూవీ కాబట్టి సెకండ్ ఛానల్ లో రివ్యూ పెడుతున్నా. మీరు కనుక లేటెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ కి కొత్త కూర్చుంటే లేటెస్ట్ ఓటీటీ రిలీజెస్ ఇవన్నీ కూడా మన మెయిన్ ఛానల్లోనే వస్తూ ఉంటాయి, థియేట్రికల్ రివ్యూస్ తో సహా. ఓల్డ్ మూవీస్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే మన సెకండ్ ఛానల్ లో వస్తుంటాయి. మెయిన్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. లేదు ఓన్లీ అప్డేట్స్ కావాలనుకుంటే వాట్సాప్ లో కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో చేసండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా చెప్పాలంటే టైం పాస్ కి ఏం లేకపోతే గివ్ ఇట్ ఏ ట్రై అయ్యా. టైం పాస్ కి, జస్ట్ టైం పాస్ కి మాత్రమే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే హై ఎనర్జీ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 2000 స్టైల్స్ లో ఉన్న యాక్షన్ సీన్స్ చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. అంటే మీకు ఈ యాక్షన్ సీన్స్ లో చాలా ఇన్వాల్వ్ చేస్తారు. బైక్ చేసింగ్ సీక్వెన్స్, కారు అండ్ హెలికాప్టర్ సీక్వెన్స్, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అంటే ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. అక్కడ కూడా బోరింగ్ మూమెంట్స్ ఉండవు. అలా అని చెప్పేసి సోది పెట్టరు, డ్రాగ్ కూడా చేయరు ఎక్కడ కూడా. జస్ట్ అలా ఫాస్ట్ పేస్డ్ గా వెళ్ళిపోతుంటుంది అంతే స్క్రీన్ ప్లే అన్నది. అండ్ ఆ ఓల్డ్ స్కూల్ 2000s హాంకాంగ్ యాక్షన్ ని ఫీల్ అవుదాము, అది ఎలా ఉందో తెలుసుకుందాము. ఓల్డ్ అయినప్పటికీ పర్లేదు, అవుట్డేటెడ్ అయినప్పటికీ పర్లేదు, ఆ యాక్షన్ వైపు చూస్తాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, మీకు అది కూడా నచ్చుద్ది. స్కోర్ బాగుంటుంది అండ్ ఫ్లాషీ ఫైట్ సీక్వెన్సెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్ అయితే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, అంత సూపర్ స్ట్రాంగ్ ఏం కాదు. ఓల్డ్ మూవీ అయినప్పటికీ కూడా స్టోరీ లైన్ అప్పటికీ ప్రిడిక్టబుల్ గా అనిపించింది నాకు. అండ్ డైలాగ్స్ అయితే మరి చీజీగా అనిపిస్తాయి, ఆక్వర్డ్ గా అనిపించే భయ్య. నాకు ఆ డైలాగ్స్ అస్సలు నచ్చలేదు, చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది డైలాగ్స్ అన్నవి. యాక్టింగ్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది, ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు, క్యారెక్టర్స్ కి అస్సలు కనెక్ట్ అవ్వరు, ఎక్కడికక్కడ ఫెమిలియర్ గా ఉంటుంది మూవీ. పైగా ఫుల్ అవుట్డేటెడ్ అనిపించింది, ఎందుకంటే 2000s టైంలో మూవీ కదా ఇప్పుడు చూస్తున్నాం, సో అందుకే నాకు అంతగా ఎక్కలేదు. బట్ ఓవరాల్ గా మాత్రం ఒక టైం పాస్ వాచ్ అని చెప్తా. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.